మరో సూపర్ ఎక్స్క్లూజివ్ చూస్తే రాజకీయం కోసం ఎంతకైనా తెగిస్తారా? వ్యవస్థలపై బరువు చల్లడమే కాకుండా కష్టపడి మెరిట్తో జాబ్ కొట్టిన యువత జీవితాలతో ఆడేసుకుంటారా? ఏపీలో మెగా డిఎస్సీపై వైసీపీ చేస్తున్న ఫేక్ ప్రోపగండా ఇప్పుడు 16,000 మంది టీచర్ల పాలిట శాపంగా మారింది. డిఎస్సీలో స్కామ్ జరిగిందంటూ వైసీపీ నేతలు కోర్టులో పిలుసు వేశారు. కనీసం ఒక్కటంటే ఒక్క ఎవిడెన్స్ కూడా చూపించలేకపోయారు. కోర్టులు ముట్టికాయలు వేసి పిటిషన్ కొట్టేసినా వీళ్ళ ఫేక్ పాలిటిక్స్ మాత్రం ఆగటం లేదు. అసలు దీనివల్ల గ్రౌండ్ లెవెల్లో ఏం జరుగుతుందో తెలుసా? పారదర్శకంగా తమ టాలెంట్తో జాబ్ కొట్టిన 16,347 మంది టీచర్లు పాపం ఏడాదికి పైగా స్కూల్స్కి వెళ్ళి పాఠాలు చెబుతున్నారు. ఇప్పుడు వైసీపీ చేస్తున్న ఈ స్కామ్తో ఆరోపణలతో ఆ స్కూల్స్లో తోటి టీచర్లు వీళ్ళని అనుమానంగా చూస్తున్నారట. వీరంతా స్కామ్ చేసి వచ్చారా అన్నట్టుగా స్టూడెంట్స్ కూడా వింతగా చూసే పరిస్థితి ఆపరించిందట. అసలు ఒక టీచర్కి ఎంతకంటే పెద్ద అవమానం ఏమైనా ఉంటుందా? ఈ మెంటల్ ట్రామా వాళ్ళు దిగమింకోలేక అల్లాడిపోతున్నారు. రాజకీయాల కోసం 16,000 మంది టీచర్లు ఆత్మగౌరవంతో వాళ్ళ మానసిక పరిస్థితి ఆడుకోవడం ఎంతవరకు కరెక్ట్? ఈ పేక్ ప్రచారంతో కొత్తగా ప్రిపేర్ అయ్యే నిరుద్యోగుల మోరల్ కూడా దెబ్బతింటుందని వాపోతున్నారు. ఇలాంటి బాధ్యతారహితమైన ఆరోపణలు చేసేవారిపై ప్రభుత్వం సీరియస్ లీగల్ యాక్షన్ తీసుకోవాలని, డిఎస్సీ విజేతల ఆత్మగౌరవం కాపాడాలని పబ్లిక్ డిమాండ్ చేస్తోంది. సో మొత్తంగా ఉపాధ్యాయులు కూడా ఇప్పుడు రోడ్డు ఎక్కారు. ఈ ఆరోపణలను తీవ్రంగా ఖండించాలి, యాక్షన్ తీసుకోవాలని కూడా డిమాండ్ చేస్తున్నారు. పూర్తి విశ్లేషించేందుకు మా కరెస్పాండెంట్ రవివర్మ జాగ్రత్త. ఎస్ రవివర్మ, ఎలా చూడాలి? ఒకవైపు కోర్టులో ఎన్ని పిలుసు వేసిన కోర్టు కూడా పూర్తిగా కొట్టేస్తుంది, చాలా హెచ్చరికలు కూడా చేస్తుంది. అయినప్పటికీ మరోవైపు వీళ్ళ ఆందోళనలు ఆగటం లేదు. ఇటు చూస్తే ఇటు ఉపాధ్యాయులు కూడా రోడ్డు ఎక్కి అసలు మా పరిస్థితి ఏంటి, మేము ఆల్రెడీ జాయిన్ అయిన చోటే మమ్మల్ని ఏదో వీళ్ళు తప్పుడుగా వచ్చారా ఇక్కడ జాబుల్లోకి అన్నట్టుగా చూస్తున్న పరిస్థితి నెలకొంది. దీని మీద ఇమీడియట్గా యాక్షన్ తీసుకుని వినతి పత్రాలు కూడా ఇవ్వడం చూస్తాం. రాష్ట్ర వ్యాప్తంగా ఉపాధ్యాయులు కూడా రోడ్డు పైకి వచ్చి అసలు ఏం జరుగుతుంది అనుకోవాలి? ఎప్పటికీ ఈ ఆరోపణలకు ఎప్పుడు పుల్ స్టాప్ పడే అవకాశం ఉంది? ఇవాళ రాష్ట్ర వ్యాప్త ఉపాధ్యాయుల ఆత్మగౌరవం చూపిస్తామని కూడా తెలుస్తా ఉంది. ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉపాధ్యాయులు జేసీ పోస్టుల్లో ఉద్యోగాలు సంపాదించి గత ఏడాది కాలంగా ఉపాధ్యాయులు తమ విధులకు హాజరవుతూ విద్యార్థులకు పాఠాలు బోధిస్తూ ఉన్నారు. అయితే అలాంటి వారి పట్ల గౌరవంగా వ్యవహరించాల్సినటువంటి వైసీపీ ఇవాళ వారి ఆత్మగౌరవం చూపించేలా వ్యవహరిస్తా ఉంది. తన రాజకీయ స్వార్థం కోసం ఆ ఉపాధ్యాయులను పన్నాగా పెట్టేందుకు ప్రయత్నం చేస్తామని కూడా తెలుస్తా ఉంది. ముఖ్యంగా ఎన్నడూ గతంలో కూడా అంటే గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో ఒక్క డిఎస్సీ పోస్టు కూడా భర్తీ చేయకపోగా ఇవాళ కూటమి ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత దాదాపు 16,000 చిల్లర పోస్టులు భర్తీ చేసింది. ఉపాధ్యాయులకు డిఎస్సీ పోస్టులు నోటిఫికేషన్ భర్తీ చేసింది. ఉపాధ్యాయులకు సముచిత స్థానం కల్పించింది రాష్ట్రంలో. అయితే దాన్ని గౌరవించాల్సింది పోయి ఇవాళ దానికి భిన్నంగా వ్యవహరిస్తున్న వైసీపీ తాను అధికారంలో ఉన్నప్పుడు చేయలేనటువంటి పని ఇవాళ కూటమి ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత చేస్తామని చెప్పే భావన జీర్ణించుకోలేని వైసీపీ ఇవాళ వాటిలో అవకతవకలు జరిగాయి, అక్రమాలు జరిగాయని చెప్పి వివిధ రకాల సాక్షులను ఎత్తుకుతూ కోర్టును ఆశ్రయించింది. కోర్టు సైతం సాక్ష్యాధారాలు కావాలని చెప్పి కోరినది. అయితే నిర్దిష్టమైన సాక్ష్యాధారాలు ఏది చూపకపోవడంతో కోర్టు వైసీపీకి మొదటిసారి వచ్చింది. వారు ఏదైనా పిటిషన్ రద్దు చేసింది. అయితే అయినా కూడా తమ ప్రయత్నం అయితే వైసీపీ ప్రయత్నం విరమించుకోకుండా మరోమారు గత 4 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా దీక్షా కార్యక్రమాలు శ్రీకారం చుట్టింది. అయితే ఈ దీక్షా కార్యక్రమాలు చేపట్టడమే కాకుండా ఈ దీక్ష చేస్తూ విద్యాశాఖ మంత్రి లోకేష్ ను టార్గెట్ చేస్తూ వచ్చింది. లోకేష్ రాజీనామా చేయాలని కొత్త నినాదాలను ఇచ్చుకునే ఇవాళ దీక్షా కార్యక్రమాలకు శ్రీకారం చుట్టూ రాష్ట్ర వ్యాప్తంగా ఒక రకమైన అలజడి సృష్టించేందుకు వైసీపీ ప్రయత్నాలు చేస్తూ వస్తుందని కూడా తెలుస్తా ఉంది. దీంట్లో భాగంగానే ఇవాళ లోకేష్ రాజీనామా చేయాలి అంటే కేంద్రంలో మన జరిగినటువంటి విద్యాశాఖ మంత్రి రాజీనామా ఏ విధంగా చేస్తారో దాన్ని పూర్తిగా చూపిస్తూ రాష్ట్రంలో విద్యాశాఖ మంత్రి లోకేష్ రాజీనామా చేయాలని చెప్పి పూర్తి సాకులు ఎత్తుకుతూ నిరసన దీక్షలు చేపట్టవలసింది వైసీపీ. అయితే ఈ నిరసన దీక్షల పట్ల అటు నిరుద్యోగుల్లో కానీ ఈ ఉపాధ్యాయ పోస్టులు భర్తీ అయినటువంటి ఉపాధ్యాయులకు పనిచేసినటువంటి వారిలో కానీ ఎలాంటి వైసీపీ చేసినటువంటి నిరసనల పట్ల ఎలాంటి సముచిత అభిప్రాయం అయితే కలగకపోగా వీరు చేస్తున్నటువంటి రాజకీయ స్వార్థం కోసం తమ ఆత్మగౌరవానికి దెబ్బతీసేలా ఉన్నదైతే భావన టీచర్లో కూడా వ్యక్తమవుతుంది. భావన టీచర్లో కూడా వ్యక్తమవుతోంది. కష్టపడి ఉద్యోగం సంపాదించినటువంటి ఉపాధ్యాయులు ఇవాళ పాఠశాలలో విద్యాబోధన చేస్తుంటే విద్యార్థులు సైతం వారి యొక్క
గౌరవాన్ని కించపరిచే విధంగా ఒక రకంగా అగౌరవపరిచే విధంగా పరిస్థితులు అయితే ఉత్పన్నమవుతాయని చెప్పి కూడా తెలుస్తూ ఉంది. అదే కాకుండా ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఉపాధ్యాయులు సైతం, తోటి ఉపాధ్యాయులు సైతం వీరి పట్ల నమ్మకాన్ని శంకించే పరిస్థితి అయితే వస్తూ ఉందని చెప్పి కూడా తోటి ఉపాధ్యాయులందరూ కూడా అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఈ దిశగా తమ ఆత్మగౌరవం చూపిస్తూ ఉంది. దీని పట్ల వైసీపీ చేస్తున్నటువంటి ఫేక్ ప్రాపగాండకు ఎందుకు ఇలా చేస్తూ ఉన్నారు, తమ ఉద్యోగాలకు ఒక గౌరవ సముచిత స్థానం కల్పించాల్సినటువంటి సమాజంలో ఇలాంటి ఫేక్ ప్రచారం చేయడం ఏంటి అనే భావన ఉత్పన్నమవుతా ఉంది. దీనికి నిరసనగానే ఇవాళ అనంతపురం జిల్లాలో రాష్ట్ర వ్యాప్తంగా వందలాది మంది ఉపాధ్యాయులకు మద్దతుగా నిరుద్యోగులు కలిసి నిరసన వ్యక్తం చేస్తూ వచ్చారు. ఇలాంటి ఫేక్ ప్రాపగాండకు ఫుల్ స్టాప్ పెట్టాలి. ప్రభుత్వం కూడా ఇలాంటి వాటి పట్ల కఠినంగా వ్యవహరించాలి. లీగల్గా అంటే చట్టపరంగా చర్యలు చేపట్టాలి. ఎందుకు భావిస్తున్నారంటే ఇవాళ పరిస్థితి వల్ల రేపు మరో డిఎస్సి నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉంది. అలాంటి వాటికి కూడా వీళ్ళు మచ్చపూసే అవకాశం ఉంది. కాబట్టి ఇలాంటి వాటికి అన్నిటి కూడా వెంటనే చర్యలు చేపట్టాలి. ఇలాంటి వాటి పట్ల కఠినంగా వ్యవహరించాలని చెప్పి కూడా తోడు ఉపాధ్యాయులు అట్లు నిరుద్యోగ రైట్. థ్యాంక్ యూ రవివర్మ.